టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా ది బిగ్గెస్ట్ మ్యాచ్కి సిద్ధమయ్యారు. మన వాళ్ళైతే గురువారం రోజు ఇంగ్లాండ్ టీంతో సెమీఫైనల్ 2 ఆడబోతున్నారు. ఈ మ్యాచ్కి సంబంధించి కంప్లీట్ ప్రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మెయిన్లీ చివరిలో ప్లేయర్ బ్యాటిల్స్తో పాటు గేమ్ ప్లాన్ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఈ వీడియోలో సంజు శాంసన్కి సంబంధించి వస్తున్న ఒక రిపోర్ట్ గురించి క్లారిటీ ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ ఈ మ్యాచ్ మీద చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందు సంజు శాంసన్కి సంబంధించి వస్తున్న న్యూస్ గురించి మాట్లాడుకుందాం. అంటే కొన్ని పెద్ద మీడియా సంస్థలు సంజు శాంసన్ మీద ఐసీసీ బ్యాన్ వేయబోతుందని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది కూడా ఎందుకు, వెస్టిండీస్ మీద సంజు శాంసన్ మన టీంని గెలిపించిన తర్వాత సెలబ్రేషన్ చేసుకున్నాడు. అంటే మోకాళ్ళ మీద కూర్చొని గాడ్కి ప్రేయర్ చేసుకున్నాడు. అయితే చేసే క్రమంలో తన హెల్మెట్ని పక్కకు విసరడం చూసాం. అంటే ఫ్లో అండ్ ఎమోషన్లో చూసుకుంటే తన ఎక్విప్మెంట్ పక్కకు విసిరేశాడు. సో దీన్ని పట్టుకుని ఇప్పుడు మామూలుగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయట్లేదు. ఇలా చేయడం ఐసీసీ రూల్స్కి అగెనిస్ట్ అని, సో దీంతో సంజు శాంసన్ మీద బ్యాన్ వేయబోతున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాగుతున్నారు. మెయిన్లీ చాలా పెద్ద మీడియా సంస్థలు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ నిజానికి ఐసీసీ ఇలాంటిది ఏమీ చేయబోవట్లేదు. అఫ్కోర్స్ ప్లేయర్ తన ఎక్విప్మెంట్ని విసిరేయడం ఖచ్చితంగా ఐసీసీ రూల్స్కి విరుద్ధమే. బట్ అలా చేశారని చెప్పి డైరెక్ట్గా ఒక మ్యాచ్ బ్యాన్ వేశారు. పైగా సంజు శాంసన్ సెలబ్రేషన్ చూసుకుంటే ఎమోషన్తో చేసుకుంది అది. అతను కావాలని యాంగ్రీగా హెల్మెట్ను నేలకేసి కొట్టలేదు, జస్ట్ అలా పక్కకు విసిరేశాడు అంతే. సో దీంతో ఇప్పటివరకు ఐసీసీ అతని మీద అలాంటి చర్య తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ రిఫరీ కూడా కంప్లైంట్ చేయలేదు. కానీ ఎంగేజ్మెంట్ కోసం మీడియా సంస్థలు తమకు నచ్చింది రాసేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఐసీసీ చర్య తీసుకుని ఒక మ్యాచ్ బ్యాన్ అయితే వేయరు. అంటే సంజు శాంసన్ సెమీఫైనల్ నుంచి బ్యాన్ చేసే అవకాశమే లేదు. మహా అయితే తన మ్యాచ్ ఫీజులో ఒక 50% ఫైన్ వేస్తారు. అది కాదు అనుకుంటే 1 లేదా 2 డీమెరిట్ పాయింట్స్ ఇస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ 24 monthsలో డీమెరిట్ పాయింట్స్ పెరిగి 4కు చేరుకుంటే అప్పుడు ఒక మ్యాచ్ బ్యాన్ వేస్తారు. సో ఒకవేళ ఐసీసీ సంజు శాంసన్ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. పైగా డీమెరిట్ పాయింట్స్ చూసుకుంటే లాస్ట్ 24 monthsలో సంజు శాంసన్కి ఒక్కడు కూడా లేదు. దీని అసలు సెమీఫైనల్ మ్యాచ్కి ముందు సంజు శాంసన్ మీద బ్యాన్ పడే అవకాశమే లేదు. సో మీరైతే ఈ ఫేక్ న్యూస్ని ఎక్కడొచ్చినా సరే నమ్మకండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి ఫార్వర్డ్ చేయకండి. మీరు ఎప్పుడైతే అలాంటి ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఇస్తారో ఇంకెక్కువగా క్రియేట్ చేస్తారు. సో ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేసే టైంకి సంజు శాంసన్ మీద ఐసీసీ ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. మోస్ట్ లైక్లీ తీసుకోకపోవచ్చు కూడా. ఎందుకంటే సంజు శాంసన్ కావాలని అలా చేయలేదు. అదంతా మ్యాచ్ గెలిపించిన తర్వాత ఎమోషనల్గా జరిగిపోయింది అంతే. సో మీరైతే సంజు శాంసన్ మీద బ్యాన్ పడబోతుందని వస్తున్న వార్తలను ఏమాత్రం నమ్మొద్దు. ఇక సెమీఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, వరుసగా 3వ సారి ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడబోతున్నాయి. అది కూడా ప్రీవియస్ స్కోర్ 1-1కి ఈక్వల్ అయి ఉంది. అంటే 2022 సెమీఫైనల్ ఇంగ్లాండ్ టీం మన టీమిండియాని చిత్తుగా ఓడించారు. అండ్ దానికి రివెంజ్గా 2024 సెమీఫైనల్లో మన వాళ్ళు అదరగొట్టేశారు. ఇంగ్లాండ్ టీంని ఆల్అౌట్ చేసి మరి ఒక పెద్ద మార్జిన్తో మ్యాచ్ గెలిచారు. సో దీంతో అక్కడితో స్కోర్ లెవెల్ అయిపోయింది. ఇది మళ్ళీ ఫ్రెష్ బ్యాటిల్. అండ్ ఇప్పుడు ఈ బ్యాటిల్కి ముందు ఇంగ్లాండ్ వాళ్ళు మెయిన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టారు. వాళ్ళ ఆల్రౌండర్ శామ్ కరన్ మ్యాచ్ ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాంకడే గ్రౌండ్ ఒక ఐకానిక్ స్టేడియం, బట్ థర్స్డే రోజు అది సైలెంట్ అయిపోద్దని చెప్పి అన్నాడు. అండ్ ఆల్సో 2022 సెమీఫైనల్ను గుర్తు చేశాడు. ఇంగ్లాండ్ టీంకి టీ20 వరల్డ్ కప్స్లో అదే పెర్ఫెక్ట్ గేమ్ అంట. సో విధంగా సెమీఫైనల్ మ్యాచ్కి ముందు శామ్ కరన్ అయితే కొంతవరకు స్పైసీ కామెంట్స్ చేశాడు. మెయిన్లీ వాంకడే స్టేడియాన్ని సైలెంట్ చేస్తామనేది మనకు ఆ 2023 వరల్డ్ కప్ ఫైనల్ డ్రామాను గుర్తు చేస్తుంది. అంటే అప్పుడు కూడా మ్యాచ్కి ముందు ప్యాట్ కమిన్స్ ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు అండ్ అన్నట్టే చేశాడు. దీంతో ఇప్పుడు శామ్ కరన్ కూడా మన టీమిండియాతో అలాంటి మైండ్ గేమ్సే స్టార్ట్ చేశాడు. మెయిన్లీ ఆ ట్రామాని టీమిండియా ఫ్యాన్స్ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో శామ్ కరన్ చేసిన వ్యాఖ్యల మీద అయితే డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అంటే కొంతమంది అతను ప్యాట్ కమిన్స్తో కంపేర్ చేస్తున్నారు. కమిన్స్లోని ఇతను కూడా చేస్తాడని చెప్పి అంటున్నారు. వేరేస్ మరి కొంతమంది చూసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. మరి శామ్ కరన్ మాటలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. నాకైతే మన టీమిండియా ఈ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా గేమ్ మీద ఫోకస్ పెడితే సరిపోద్ది. అంటే మన వాళ్ళు మ్యాచ్ గెలిస్తే ఆటోమేటిక్గా 90 mm దిగిపోద్ది. మనం స్పెషల్గా ఫోకస్ పెట్టి అతను ఏదో అన్నాడని చెప్పి మైండ్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మన టీమిండియా ఇలాంటి మైండ్ గేమ్స్ ట్రాప్లో పడకుండా తమ పెర్ఫార్మెన్స్తో సమాధానం ఇస్తే సరిపోతుంది. అందరూ మూసుకుంటారు. ఎనీవే ఈ సెమీఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మెయిన్లీ టీ20స్లో చూసుకుంటే రెండు జట్ల మధ్య కూడా చాలా వరకు దెబ్బ కాంపిటీషన్ ఉంది. సో ముందు మనం హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 29 మ్యాచ్లు జరిగాయి. అండ్ 29 మ్యాచ్లో మన టీమిండియా 17 గెలిచారు, ఇంగ్లాండ్ టీం 12 గెలిచింది. వేరే టీ20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే రికార్డ్ చాలా క్లోజ్గా ఉంది. మొత్తం 5 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు మన టీమిండియా గెలిచారు, 2 మ్యాచ్లు ఇంగ్లాండ్ టీం గెలిచింది. సో హెడ్ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే రెండు జట్ల మధ్య కూడా చాలా మంచి కాంపిటీషన్ కనిపిస్తుంది. ఈవెన్ ఆన్గోయింగ్ టీ20 వరల్డ్ కప్లో కూడా రెండు జట్ల పెర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంది. అంటే మన వాళ్ళు టీ20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఓడిపోయి సెమీఫైనల్కి వచ్చారు. అండ్ ఇంగ్లాండ్ టీం కూడా సేమ్ టు సేమ్. మన వాళ్ళు సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోతే ఇంగ్లాండ్ టీం గ్రూప్ స్టేజ్లో వెస్టిండీస్ టీం మీద మ్యాచ్ ఓడిపోయారు. ఎట్ ది సేమ్ టైం రెండు జట్లు కూడా స్ట్రగుల్ అవుతున్న సెమీఫైనల్కి వచ్చాయి. అంటే మరీ అంత డామినెంట్ పెర్ఫార్మెన్స్ ఏమీ చూపించలేకపోయారు. ఎస్పెషల్లీ రెండు జట్లలో కూడా కొంతమంది ప్లేయర్స్ అనుకున్న రీతిలో రాణించలేకపోయారు. ఇక టీ20 వరల్డ్ కప్స్లో సెమీఫైనల్స్లో వీళ్ళ రికార్డ్ చూసుకున్న చాలా వరకు ఐడెంటికల్గా ఉంది. అంటే ఇంగ్లాండ్ టీం ఇప్పటివరకు మొత్తం 5 సెమీఫైనల్స్ ఆడారు. అండ్ 5 3 గెలిచారు, 2 ఓడిపోయారు. అండ్ ఆల్సో 2 times ఛాంపియన్స్గా కూడా నిలిచారు. వేరేజ్ మన టీమిండియాకి చూసుకున్న ఎగ్జాక్ట్లీ సేమ్ రికార్డ్ ఉంది. మన వాళ్ళు కూడా మొత్తం 5 సెమీఫైనల్ మ్యాచెస్ ఆడారు. అండ్ 5 3 గెలిచారు, 2 ఓడిపోయారు. అండ్ ఆల్సో మన టీమిండియా కూడా 2 సార్లు ఛాంపియన్స్గా నిలిచింది.
సో ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు T20 వరల్డ్ కప్స్లో సిమిలర్ కైండ్ ఆఫ్ సక్సెస్ చూశారు. అందువల్ల ఈ సెమీఫైనల్ మ్యాచ్ చాలా అంటే చాలా స్పైసీగా ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నార్మల్గా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అంటే మనం ఈ గ్రౌండ్లో ఎక్కువగా రెడ్ సాల్ వికెట్స్ చూస్తాం అండ్ భారీ స్కోర్లు చూస్తూ ఉంటాం. బట్ ఈ వరల్డ్ కప్లో మన టీం ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడింది గ్రౌండ్లో యూఎస్ఏ టీంకి అగెనిస్ట్గా. అండ్ ఆ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ సూర్యకుమార్ అయితే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆ మ్యాచ్లో మన టీం ఇండియాని సేవ్ చేశాడు. అదర్వైజ్ మన వాళ్ళకి అదొక అప్సెట్ అయ్యేది. ఇక ఇంగ్లాండ్ టీం చూసుకొని వరల్డ్ కప్లో ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్లో వెస్టిండీస్ ఆడారు, ఇంకో మ్యాచ్లో నేపాల్ ఆడారు. అండ్ ఈ 2 మ్యాచ్లు కూడా టీం చాలా స్ట్రగుల్ అయింది. ఇన్ఫాక్ట్ వెస్టిండీస్ టీం మీద ఓడిపోయారు అండ్ నేపాల్ టీంకి అగెనిస్ట్గా చూసుకుంటే లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళడం చూసాం. సో విధంగా T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు 2 జట్లకి వాంకడే స్టేడియం అంతలా కలిసి రాలేదు. డామినెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. బట్ అయినా స్కోరింగ్ ప్యాటర్న్ చూసుకుంటే మాత్రం ఆ ఫస్ట్ మ్యాచ్ తప్పితే మిగతా అన్ని మ్యాచ్లు కూడా మంచిగానే స్కోర్స్ వచ్చాయి. మళ్ళీ చివరికి గ్రౌండ్లో వెస్టిండీస్ మరియు జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే విండీస్ వాళ్ళు ఏకంగా 254 రన్స్ కొట్టారు. సో దీంతో మనం ఈ మ్యాచ్ కూడా ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పర్టికులర్గా ఈ మ్యాచ్కి వాడబోయే పిచ్కి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. వెస్టిండీస్ మరి ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోసం ఏ పిచ్ని అయితే వాడారో ఈ మ్యాచ్ కూడా అదే పిచ్ని వాడొచ్చు అంట. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే విండీస్ వాళ్ళు 196 రన్స్ కొట్టారు. సో దీంతో డెఫినెట్లీ మనమైతే ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచ్ చూసేందుకు అవకాశం కనిపిస్తుంది. అయితే వాంకడేలో పిచ్చెస్ కొన్నిసార్లు డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అంటే ఒక్కోసారి స్లోగా ఉంటూ స్పిన్నర్స్కి అనుకూలంగా మారిపోతాయి. పర్టికులర్గా జింబాబ్వే వెస్టిండీస్ మ్యాచ్లు చూసాం. సెకండ్ హాఫ్లో వెస్టిండీస్ స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో దీంతో గ్రౌండ్లో రెడ్ సాల్ వికెట్స్ వాడుతున్నారని చెప్పి మనమైతే స్పిన్నర్స్ని గేమ్ నుంచి తీసేయలేం. ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో ప్లేలోకి వస్తారు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ పిచ్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుంది. అండ్ ఆల్సో స్టార్టింగ్లో పేస్ బౌలర్స్కు మంచి పేస్ అండ్ బౌన్స్ కూడా దొరుకుద్ది. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 16 T20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 16 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లో గెలిచారు. అలాగే చేస్ చేసిన టీం కూడా 8 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 187 రన్స్కి ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బట్టి హై స్కోరింగ్ విన్ అని తెలుస్తుంది. కానీ టాస్ విషయానికి వస్తే మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే నార్మల్గా చూసుకుంటే వాంకడే గ్రౌండ్ చాలా మంచి చేసింగ్ గ్రౌండ్. ఎక్కువగా చేసింగ్ చేసిన టీంలు మ్యాచ్లు గెలుస్తూ ఉంటాయి. పైగా డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వస్తుంది. దీంతో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ అదే చేయొచ్చు. బట్ మనం ముందు చెప్పుకున్నాం ఆల్రెడీ మన టీమిండియా గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు. వేరేస్ ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చూసుకున్న వెస్టిండీస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు. ఇంగ్లాండ్ టీం 190+ టార్గెట్ను చేసి చేయలేకపోయింది. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే కాస్త కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. అంటే పిచ్ ఏమైనా సెకండ్ హాఫ్లో స్లో అవుతుంది అనుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. బట్ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా వస్తుంది, సెకండ్ హాఫ్లో బౌలర్స్కి పెద్ద అనుకూలంగా ఉండదు అనుకుంటే మాత్రం ముందు ఫీల్డింగ్ చేయడమే బెటర్. సో ఐడియల్గా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగే తీసుకుంటారు. బట్ పిచ్ డ్రైగా ఉంది, అలాగే డ్యూ కూడా తక్కువ వస్తుంది అనుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నా సరే మనం మ్యాచ్ అయిపోవడం లేదు. ఇక గ్రౌండ్లో 2 జట్లు ఒక రికార్డ్ చూసుకుంటే మన టీమిండియా మొత్తం 7 మ్యాచ్లు ఆడారు. అండ్ 7 మ్యాచ్లో మన టీమిండియా 5 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. మెయిలీ 2017 సంవత్సరం నుంచి చూసుకుంటే మన టీమిండియా గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 5 మ్యాచ్లో వరుస పెట్టి గెలిచారు. వేరే ఇంగ్లాండ్ టీంకి చూసుకుని గ్రౌండ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా 6 మ్యాచ్లు ఆడారు. అండ్ 6 మ్యాచ్లో 3 గెలిచారు, 3 ఓడిపోయారు. బట్ ఎనివే ఈ 2 జట్ల మధ్య చూసుకుంటే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మొత్తం 2 మ్యాచ్లు జరిగాయి. 2012 సంవత్సరంలో మ్యాచ్ జరిగినప్పుడు ఇంగ్లాండ్ టీం మన టీమిండియాని డిఫీట్ చేసింది. వేరే చివరిగా 2025లో ఈ 2 జట్ల మధ్య రెండో T20 మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా ఒక భారీ వికెట్ కొట్టడం చూసాం. అభిషేక్ శర్మ ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి మన టీమిండియాకు పెద్ద స్కోర్ని అందించాడు. అండ్ దెన్ మన వాళ్ళు ఇంగ్లాండ్ టీంని కట్టడి చేసి 150 పరుగుల తేడాతో భారీ విజయం సాధించారు. సో రీసెంట్గా చూసుకుంటే మన టీమిండియాకి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. అండ్ గతంలో చాలా పెద్ద వికెట్ కొట్టారు ఇంగ్లాండ్ టీం మీద. దీంతో ఖచ్చితంగా మన టీమిండియాకి గ్రౌండ్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడడానికి ఏమీ లేదు. అబ్సల్యూట్లీ 0% రెయిన్ ఫోర్కాస్ట్. ఈవెన్ వర్షం వచ్చి మ్యాచ్ కుదరకపోయినా సరే నెక్స్ట్ డే పెడతారు, అంటే రిజర్వ్ డే ఉంది. సో దీంతో అయితే వెదర్ గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆన్ ది పేపర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీం బలంగానే కనిపిస్తుంది. మెయిల్ వాళ్ళ దగ్గర చాలా మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఆల్మోస్ట్ మొత్తం నెంబర్ 11 వరకు కూడా బ్యాటింగ్ కనిపిస్తుంది వాళ్ళకి. బట్ ఎనివే ప్రెజెంట్ వాళ్ళ ఓపెనర్స్ ఫామ్లో లేరు. బట్లర్ అయితే చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. అలాగే ఫిల్సాల్ చూసుకుని అంత ఎక్కువగా రన్స్ కొట్టలేకపోతున్నాడు. అయితే వీళ్ళు ఫామ్లో లేరని చెప్పి ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. మెయిన్లీ బట్లర్కి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. 900 కంటే ఎక్కువ రన్స్ కొట్టే T20 ఫార్మాట్లో. సో దీంతో మన టీమిండియా ఇంగ్లాండ్ ఓపెనర్స్ని ఎక్కడ కూడా లైట్ తీసుకోకూడదు. వేరేస్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే పర్వాలేదు, బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్ వాళ్ళ కెప్టెన్ యారబ్రోకి వరల్డ్ కప్లో ఆల్రెడీ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అండ్ దెన్ జాకబ్ బెథెల్ చూసుకున్న, టామ్ బ్యాంటన్ చూసుకున్న, శామ్ కరన్ చూసుకున్న మంచి క్యామెనాక్స్ ఆడుతున్నారు. ఇక చివరిలో విల్ జాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నా. ఇప్పటికే 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్నాడు. సో దీంతో బ్యాటింగ్లో ఇంగ్లాండ్ టీంకి వాళ్ళ ఓపెనర్స్తోనే సమస్య ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రన్స్ కొట్టారు ఈ T20 వరల్డ్ కప్లో. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కొంతవరకు హాట్ అండ్ కోల్గా కనిపిస్తుంది. ఒక మ్యాచ్లో మంచిగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నారు. బట్ అయినా వాళ్ళకి టాప్ వికెట్ టేకర్గా చూసుకుంటే మాత్రం అదిల్ రషీద్ ఉన్నాడు. నిజంగా వరల్డ్ కప్లో చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఆఫ్ లైట్ జాఫ్ రాచర్ కూడా కొంతవరకు ఫామ్లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు. సో ప్రజెంట్ ఇంగ్లాండ్ టీంలోనే జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్ వీళ్ళిద్దరే. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రౌండర్స్. మెయిన్లీ విల్ జాక్స్ మరియు శామ్ కరన్ బౌలింగ్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది.
అండ్ దాని మిగతా వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చివరిగా న్యూజిలాండ్ ఆడిన మ్యాచ్లు చూసుకుంటే ఎక్కువ స్పిన్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. అంటే బోత్ రెహాన్ అహ్మద్ అలాగే లియామ్ డాసన్ ఇద్దరిని ఆడించారు. దీనివల్ల వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో పేస్ బౌలింగ్ ఆప్షన్స్గా ఆర్చర్ మరియు శామ్ కరన్ ఇద్దరే కనిపించారు. కానీ మ్యాచ్ కోసం మాత్రం వాళ్ళ కాంబినేషన్ మార్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ముంబై వంకట పిచ్ మీద పేస్ అండ్ బౌన్స్ ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. దీంతో ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం ఒక స్పిన్నర్ను డ్రాప్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరిని డ్రాప్ చేస్తారో చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో రెహాన్ అహ్మద్ మంచిగానే పెర్ఫామ్ చేశాడు, అలాగే లియామ్ డాసన్ కూడా మంచి స్పెల్ వేశాడు. సో దీంతో ఇంగ్లాండ్ టీం వీళ్ళని పక్కన పెట్టేందుకు చాలా ఆలోచిస్తారు. బట్ పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలంటే తప్పదు, ఇద్దరు ఒకరిని కూర్చోబెట్టాలి. అండ్ వాళ్ళ పేస్ బౌలింగ్ ఆప్షన్ తీసుకొస్తే మోస్ట్ లైక్లీ జేమీ వార్టనే తీసుకొస్తారు. సో నాకైతే జెన్యున్గా చెప్పాలంటే లియామ్ డాసన్ పక్కన పెడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. మన టీమిండియాలో చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అలాగే వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ కావాలనుకుంటే జాకబ్ బెథెల్ వేస్తాడు. సో దీంతో మేము ఇంగ్లాండ్ టీం డాసన్ పక్కన పెట్టి వార్టర్ని తీసుకొస్తారేమో అనుకుంటున్నా. అదర్వైజ్ ఏం మార్పు చేయకపోయినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ఇంగ్లాండ్ టీం లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లోన్తో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా ఆ ప్లేయింగ్ లోన్తో వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో చూద్దాం మరి ఇంగ్లాండ్ టీం టూ మచ్ థింకింగ్ చేస్తారా లేకపోతే వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేస్తారనేది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే సూపర్ 8లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారు. జమ్మూ టీం మీద గెలిచారు, అలాగే తర్వాత వెస్టిండీస్ టీం మీద కూడా గెలిచారు. మెయిన్లీ సంజు శాంసన్ తన లైఫ్లో ది బెస్ట్ నాక్ ఆడాడు. అండ్ ఆ ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సంజు ఆడితే రిజల్ట్ ఎలా ఉంటుందో మనం కళ్ళారా చూసాం. వంటి చేత మ్యాచ్ని గెలిపిస్తాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మకి చూసుకుని గ్రౌండ్లో చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. ఇదే టీం మీద ఇదే గ్రౌండ్లో ఒక సెంచరీ కొట్టాడు గతంలో. దీంతో ఈ మ్యాచ్లో అతను కంబ్యాక్ చేసేందుకు మంచి ఆపర్చునిటీ ఉంది. అలాగే తర్వాత మిగతా ప్లేయర్స్కి చూసుకునే గ్రౌండ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ గతంలో ముంబై ఇండియన్స్ టీం తరపున గ్రౌండ్లో చాలా మ్యాచ్లు ఆడారు. మెయిన్లీ మన కెప్టెన్ సూర్య అయితే ఈ గ్రౌండ్లో పుట్టి పెరిగినాడు. ఇన్ఫాక్ట్ యూఎస్ఏ మీద కూడా ఈ గ్రౌండ్లో చాలా మంచి నాక్ ఆడాడు. సో దీంతో డెఫినెట్లీ మరోసారి మన టీమిండియా బ్యాటింగ్లో మంచి ఫైర్ పవర్ చూడొచ్చు మనం. ఈవెన్ చివరిలో వచ్చే శివం దుబే కూడా ముంబై నుంచి వచ్చినాడు. దీంతో అతను కూడా ఈ గ్రౌండ్ గురించి బాగా తెలుస్తుంది. పైగా దుబే ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఇప్పుడు కూడా చాలా మంచి క్యామియో నాక్స్ ఆడుతూ ఉంటాడు. ఇక తర్వాత అక్షర్ పటేల్ ఎబిలిటీ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేయవలసిన అవసరమే లేదు. మెయిన్ ఇంగ్లాండ్తో మ్యాచ్ అనగానే అతనిలో ఉన్న బాపు బయటకు వచ్చేస్తాడు. సో విధంగా మన టీమిండియా బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక్క ఓవర్ పక్కన పెడితే మిగతా 3 ఓవర్లు చాలా బాగా వేశాడు. అయితే వరుణ్ చక్రవర్తి కొంతవరకు రన్స్కి వెళ్తున్నాడు. బట్ ఈ మ్యాచ్లో అతను తన ఫుల్ పొటెన్షియల్ చూపించవచ్చు. ఎందుకంటే వరుణ్కి ఇంగ్లాండ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టీంతో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో 14 వికెట్స్ తీశాడు. మెయిన్లీ ప్రతి మ్యాచ్లో కూడా మిడిల్ ఓవర్స్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టడం చూసాం. సో దీంతో ఈ మ్యాచ్లో మనకి వరుణ్ చక్రవర్తి చాలా కీలకంగా మారేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఎనివే 5వ బౌలింగ్ ఆప్షన్ విషయంలో మన టీమిండియాకి కాస్త ప్రాబ్లం కనిపిస్తుంది. అంటే గతంలో చూసుకుంటే మన కెప్టెన్ శివం దుబేకి చాలా ధైర్యంగా బాల్ ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. దీంతో మన 5వ బౌలింగ్ ఆప్షన్ విషయంలో పూర్తిగా హార్దిక్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఎనివే మన టీంకి ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ అభిషేక్ శర్మని యూజ్ చేసుకోవచ్చు, అలాగే తిలక్ వర్మని కూడా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్ ఇంగ్లాండ్ టీంకి మిడిల్ ఆర్డర్లో బెథెల్ మరియు శామ్ కరన్ లాంటి ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో దీంతో మన టీమిండియా కెప్టెన్ ఈ ఆప్షన్స్ అని ఓపెన్గా ఉంచుకోవాలి. అంటే 5వ బౌలింగ్ ఆప్షన్ విషయంలో సేఫ్ గేమ్ ఆడకుండా కొంతవరకు రిస్క్ తీసుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో యూజ్ చేసినట్టు డిఫెన్సివ్ టాక్టిక్స్ యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇక మన టీంలో మార్పుల విషయానికి వస్తే అలాంటి మార్పులు చేయరు. విన్నింగ్ కాంబినేషన్ వల్ల ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రింకు సింగ్ అవకాశం రాదంటే మోస్ట్ లైక్లీ రాకపోవచ్చు. ఎందుకంటే మన టీమిండియా విన్నింగ్ కాంబినేషన్తో వెళ్ళాలనుకుంటారు. పైగా ముంచెప్పుకున్నట్టు అభిషేక్ శర్మ గ్రౌండ్లో మంచిగా ఆడాడు కాబట్టి మరోసారి అతని మీద నమ్మకం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో దీంతో ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు జరగవు, సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. ఇక ఇప్పుడైతే మనం ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ మరియు గేమ్ ప్లాన్ అయితే చూసేద్దాం. సో ముందుగా ప్రజెంట్ మన టీమిండియాకి రెడ్ హాట్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ సంజు శాంసన్ గత మ్యాచ్లో ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతను కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంజు శాంసన్కి జాఫ్రా ఆర్చర్ మీద మంచి రికార్డు లేదు, అలాగే శామ్ కరన్ మీద కూడా మంచి రికార్డు లేదు. మెయిన్లీ జాఫ్రా ఆర్చర్కి అగెనెస్ట్గా చూసుకుంటే 5 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ అయిపోయాడు. స్ట్రైక్ రేట్ 108.7గా మాత్రం ఉంది. సో లాస్ట్ ఇయర్ ఇదే ఇంగ్లాండ్ టీంకి అగెనెస్ట్గా సంజు స్ట్రగుల్ అయ్యాడు. వరుసగా 5 మ్యాచ్లో షార్ట్ బాల్గా అవుట్ అయిపోయాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి జాఫ్రా ఆర్చర్ సంజుకి షార్ట్ బాల్ టెస్ట్ అయితే పెడతాడు. ఇక శామ్ కరన్కు చూసుకున్న సంజు శాంసన్ మీద మంచి రికార్డే కనిపిస్తుంది. 4 ఇన్నింగ్స్లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 2 సార్లు అవుట్ చేశాడు. సో దీంతో ఈ మ్యాచ్లో పవర్ ప్లేయర్ సంజు శాంసన్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ లైక్లీ ఇంగ్లాండ్ టీంకి కొత్త బాల్ వీళ్ళే షేర్ చేసుకుంటారు, చివరి నుంచి బౌలింగ్ చేస్తారు. దీంతో సంజు శాంసన్ కాస్త టైం తీసుకుని ఆడితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ బ్యాటిల్ చూసుకుంటే ఆబ్వియస్లీ మన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అంటే మనకి టాప్ ఆర్డర్లో 2 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో ఇంగ్లాండ్ టీం విల్ జాక్సన్ ఎర్లీగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. మెయిల్ ఇషాన్ కిషన్ అయితే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్కి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ విల్ జాక్స్ అగెనెస్ట్గా చూసుకున్న అతనికి అంత మంచి రికార్డు కనిపించట్లేదు. 2 ఇన్నింగ్స్లో ఒకసారి అవుట్ అయిపోయాడు. స్ట్రైక్ రేట్ 116.7గా మాత్రం ఉంది. సో దీంతో ఈ మ్యాచ్లో ఉన్న ఇషాన్ కిషన్కి మరి విల్ జాక్స్కి మధ్య చాలా మంచి బ్యాటిల్ చూడొచ్చు. వేరే అభిషేక్ శర్మ విషయానికి వస్తే అతనికైతే విల్ జాక్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. 3 ఇన్నింగ్స్లో 33 పరుగులు చేశాడు, అది కూడా 165 స్ట్రైక్ రేట్తో. ఇన్ఫాక్ట్ అభికి జాఫ్రా ఆర్చర్ మీద మంచి రికార్డు ఉంది, అలాగే శామ్ కరన్ మీద కూడా మంచి రికార్డు ఉంది. సో దీంతో అభిషేక్ శర్మ తన ఓతును ప్రూవ్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. ఈ మ్యాచ్లో కనుక అతను కంబ్యాక్ ఇచ్చి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే తన మీద వచ్చిన విమర్శలన్నీ కూడా పక్కకు పోతాయి. మళ్ళీ లాస్ట్ మ్యాచ్ తర్వాత సంజుని ఎలా అయితే అందరూ మెచ్చుకున్నారో అభిషేక్ శర్మ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే ఆబ్వియస్లీ మన టీమిండియాకి డేంజర్ మ్యాన్ ఆదిల్ రషీద్. అతనికైతే మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డు కనిపిస్తుంది.
వీళ్ళు హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ వీళ్ళిద్దరూ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. సో హార్దిక్ పాండ్యా అయితే ఆదిల్ రషీద్ బౌలింగ్లో ప్రీవియస్గా ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. బట్ అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. 9 ఇన్నింగ్స్లో 17 బాల్స్ ఆడితే 27 పరుగులు మాత్రమే చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ 62.9గా ఉంది. వేరే తిలక్ వర్మకు చూసుకున్న సేమ్ సిచ్యువేషన్. అతను ఆదిల్ రషీద్కి అగెనిస్ట్గా 4 ఇన్నింగ్స్లో 22 బాల్స్ ఆడితే 15 పరుగులు మాత్రమే చేశాడు. ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో ఇంతవరకు ఈ మ్యాచ్లో ఆదిల్ రషీద్ బౌలింగ్ ఎలా కౌంటర్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వేరేస్ మన కెప్టెన్ సూర్యకు చూసుకుంటే మాత్రం రషీద్ మీద మంచి రికార్డు ఉంది. 2 సార్లు అతను బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 176 ఉంది. అలాగే యావరేజ్ కూడా 26, పర్వాలేదు. బట్ ఎనివే ప్రజెంట్ రషీద్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసుకుంటున్నాడు. దీంతో మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా చూసుకుంటే ఒక చిన్న టాక్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే దూబేకి రషీద్ మీద మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 220 స్ట్రైక్ రేట్ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఆదిల్ రషీద్ ఏమైనా మంచి రథంలో కనిపిస్తే శివం దుబేని పంపితే సరిపోద్ది. ఇక మన టీమిండియాకు బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ బ్యాటిల్ ఆబ్వియస్లీ సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఈ బ్యాటిల్ మనం ఆల్రెడీ చూసాం గతంలో. లాస్ట్ ఇయర్ T20 సిరీస్లో హర్షదీప్ సింగ్ సాల్ట్ని చాలా డామినేట్ చేశాడు. ఓవరాల్గా రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది. 10 ఇన్నింగ్స్లో తలబడితే 4 టైమ్స్ అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 113.6 ఉంది. వేరేస్ బట్లర్ అగెనిస్ట్గా చూసుకుంటే బౌమరాకు మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్లో 4 టైమ్స్ అవుట్ చేశాడు. మళ్ళీ బౌమరాకు అగెనిస్ట్గా బట్లర్ స్ట్రైక్ రేట్ కేవలం 89 ఉంది. సో ఇంత మన టీమిండియా మ్యాచ్లో కొత్త బాల్ హర్షదీప్ సింగ్తో పాటు బౌమరాకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి చూసుకుంటే వాళ్ళిద్దరి మీద అంత మంచి రికార్డు లేదు. దీంతో మన వాళ్ళు హార్దిక్ పాండ్యాని ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేయకపోవడమే బెటర్. స్టార్టింగ్ పవర్లో అట్లీస్ట్ ఫస్ట్ 3 ఓవర్స్ హర్షదీప్ సింగ్ మరి బౌమరాకి ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే బిగ్గెస్ట్ బ్యాటిల్ హ్యారీ బ్రూక్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఎందుకంటే హ్యారీ బ్రూక్ అక్షర్ పటేల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో వల్ల అతనికి అగెనిస్ట్గా వరుణ్ చక్రవర్తిని యూజ్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ గతంలో వరుణ్ బ్రూక్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. ఈవెన్ దో స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు యావరేజ్ చాలా తక్కువ ఉంది. సో మనకి మ్యాచ్లో అయితే మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి చాలా కీలకంగా మారుతాడు. ఇక మిగతా ప్లేయర్స్ విషయంలో చూసుకుంటే పెద్దగా బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. అంటే గతంలో ఎక్కువగా ఫేస్ ఆఫ్ జరగలేదు. బట్ మన డెత్ ఓవర్స్లో అయితే విల్ జాక్స్కి మరి బౌమరాకి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే మిడిల్ ఓవర్స్లో టామ్ బ్యాంటన్ అలాగే అక్షర్ పటేల్కి మధ్య కూడా మనం అయితే ఒక మంచి బ్యాటిల్ చూసేందుకు అవకాశం ఉంటుంది. సో విధంగా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. అయితే వీటన్నింటితో పాటు మన టీమిండియా గట్టిగా ఫోకస్ చేయాల్సింది ఫీల్డింగ్. ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు వర్స్ట్ క్యాచ్ ఎఫిషియన్సీ మన టీమిండియాదే. దీంతో మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ మీద చాలా ఫోకస్ పెట్టాలి. వచ్చిన క్యాచ్లన్నీ తీసుకోవాలి. అప్పుడు మాత్రం ఇంగ్లాండ్ టీంని డిఫీట్ చేయగలం. సో సెమీఫైనల్ 2 మ్యాచ్లు అయితే ఫలానా టీం ఫేవరెట్స్ అని చెప్పడానికి లేదు. మోస్ట్లీ 2 జట్లు కూడా గెలిచేందుకు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ మన టీమిండియా ప్రాపర్గా ప్లాన్ వేసుకొస్తే మాత్రం 2024ని రిపీట్ చేయొచ్చు. మరోసారి మనం ఇంగ్లాండ్ టీంని చిత్తుగా ఓడించేందుకు అవకాశం ఉంటుంది. మరి మీరు ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.